నేత్రదానం గొప్పదానమని డిఎంహెచ్ఓ సాధన రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. నేత్రదాన పక్షోత్సవాలను మంగళవారం ఆదిలాబాద్ రిమ్స్ లో ప్రారంభించారు. నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని, మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరికి చూపు ఇవ్వగలుగుతామని వారన్నారు. ఇక నేత్రదానంతో మనిషి మృతి చెందిన వేరే వ్యక్తి కళ్లలో ఈ లోకాన్ని చూడగలుగుతాడని తెలిపారు. ఇందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావాలన్నారు. ఇక నేత్రదానంపై అపోహలను తొలగించి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ నేత్రదానం గురించి ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఐ డొనేషన్ ఇంకా అందరూ ముందుకు వచ్చి ఇచ్చేలాగా చేస్తే ఇది చాలా బాగుంటుంది. మరి ఇంకా కూడా అవగాహనలు కల్పిస్తాము. మరి ప్రోగ్రాంలో భాగంగా మాకు ఈ నెల ఐ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రాంకు నాతో పాటు డాక్టర్ కృష్ణ డిపిసిఓ డిఎంహెచ్ఓ సాధన గారు, హెచ్ఓడి ఆలోచన గారు, ఎంఎస్ గారు, ఫ్యాకల్టీ స్టూడెంట్స్ మీరందరికీ నమస్కారం. ఇది ప్రతి సంవత్సరం మనము చేసుకునే కార్యక్రమమే. సో ఈరోజు సెప్టెంబర్ 8 వరకు ఈ ప్రోగ్రాం మనకు ఉంది. సో ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఎవ్రీ ఇయర్ మన ఎలుగు ఇన్స్టిట్యూట్ సాయంతో హెచ్ఓడి మన అప్పాల్ డిపార్ట్మెంట్ సాయంతో లింగేష్ గారు మన ఫ్యాకల్టీ కావచ్చు ఎవ్రీ ఇయర్ మనకు హైడ్రోజన్ ఇన్స్టిట్యూట్ చూస్తూ ఉంటే 2022-2024 చూస్తూ ఉంటే ఈసారి 2020 ఆగస్టు వరకు 40 వరకు కలెక్ట్ చేశారు. ఫ్యూచర్లో కూడా మనం చాలా ఈ కార్య కలెక్ట్ చేయాలి. ప్లస్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఎన్ని ప్రసాదాలు చెప్పారు. అవి ఏదో ఇష్యూస్ ఉన్నాయి చిన్న చిన్నవి, ఫ్రీజర్ కావచ్చు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కావచ్చు, వార్డ్ బాయ్ కావచ్చు, సిస్టమ్ ఇవి ఫ్యూచర్లో ఇవి లేకుండా నేను ఖచ్చితంగా వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం, ఎటువంటి ఇష్యూ రాకుండా చేస్తాం. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు అందరు స్టాఫ్ని అంగన్వాడీ వర్కర్ కావచ్చు, ఆశా వర్కర్, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ అన్ని ఇష్యూస్లలో ప్లస్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఒక పెద్ద మొత్తంలో ఈ మొత్తం 8 వరకు చెప్పిన మన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం. మనం చెప్తా ఉంటాం అన్నదానం, రక్తదానం, నేత్రదానం. సో నేత్రదానం చాలా మంచిది. ఇప్పుడు ఒక్క కార్యం ఇది చేస్తాం ఇద్దరికి చూపొస్తుందని చెప్పి కృష్ణ గారు చెప్పారు కొన్ని ఇష్యూస్. ఈ విధంగా ఫ్యూచర్లో కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో చాలామందికి మనం మొబిలైజ్ చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అందరికీ